థర్డ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ ఏమన్నాడు క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్ at the point where tangent meets the circle. ఏమన్నాడు వాడు? ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్ at the points where x plus 4y minus 14 equal to 0 meets the circle అంటున్నాడు. అంటే సింపుల్ గా చెప్పాలంటే పోల్ ఆఫ్ ది లైన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి. పోల్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి. క్వశ్చన్ ఏమన్నాడు చూడండి, ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ అన్నాడు. పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పాయింట్ ఆఫ్ కోఆర్డినేట్ అది చూడండి ఒకసారి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టాంజెంట్స్. టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీకు అర్థమవుతుందా? టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? పోలేగా. పోల్ సార్. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుంది సార్. చూడండి ఇంకేం ఇచ్చాడు? ఎట్ ద పాయింట్స్ వేర్ ద టాంజెంట్ వేర్ ద లైన్ మీట్స్ ద సర్కిల్ అని ఇచ్చాడు. అంటే చూడండి ఒకసారి, ఇప్పుడు సర్కిల్ వాటి సర్కిల్ ఇదమ్మా, ఎస్ ఈక్వల్ టు 0 అనుకోండి, చెప్తాను. ఇప్పుడు వాడిచ్చిన లైను ఇది. ఇప్పుడు అది ఏమంటాడంటే కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టాంజెంట్స్. ఈ టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే పోలేగా. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టాంజెంట్స్ ఎట్ ది పాయింట్స్ వేర్ ద లైన్ మీట్స్ ద సర్కిల్. ఎట్ ద పాయింట్స్ వేర్ ద లైన్ మీట్స్ ద సర్కిల్ అంటే ఇదే కదా. అర్థమైందా? ఆ లైన్ సర్కిల్ ఎక్కడైతే మీట్ అవుతుందో ఆ పాయింట్స్ దగ్గర డ్రా చేసినటువంటి టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అర్థమైందా? అర్థమైంది సార్. వాడు ఇచ్చిన లైన్లు టచ్ చేస్తుంది కదా సర్కిల్ ని, ఆ టచ్ చేసే పాయింట్స్ ఉంటాయి చూసారా టాంజెంట్స్. ఆ టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటాయి చూసారా, ఆ పాయింట్ ఆఫ్ అదే టాంజెంట్స్ అంటే మళ్ళీ రివర్స్ అయిపోతారు మీరు. అదే మీకు అర్థం అవుతుంది, ఇబ్బంది పడతారు. ఇక్కడ విషయం ఏంటంటే వాడు ఇచ్చిన లైన్ సర్కిల్ టచ్ చేస్తుంది అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా పాస్ అయ్యే అంటే టాంజెంట్స్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా పాస్ అయ్యే లైన్స్ ఏంటి? టాంజెంట్స్. ఆ టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పీ కనుక్కోమన్నాడు. అంటే పోల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది డైరెక్ట్ గా ఇవ్వకుండా ఇండైరెక్ట్ గా ఇచ్చాడు మన ఇబ్బంది పెట్టడం కోసం. అర్థమవుతుందా? చూడండి అర్థమైందమ్మా మీకు? అర్థం అవ్వలేదు ఎందుకని? అర్థమైంది సార్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పీ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. కాబట్టి చూడండి ఇది సెంటర్, ఇది ఇదేమో పోల్, అదే కర్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. పోల్ అంటే ఇలా వస్తుంది, కర్డ్ ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే చూడండి, గివెన్ సర్కిల్ ఈస్ ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు తీసుకోండి సర్కిల్ పడుతుంది x² + y² - 2x + 3y + 5 = 0. ఏమండి? తర్వాత హియర్ 2g = -2, g = -1, 2f = 3, f = 3/2, c = 5. ఏమండి? చూడండి గివెన్ లైన్ ఈస్ x + 4y - 14 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అన్నమాట. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు px1y1 అనేది ఏదైనా పోల్ అనుకోండి. లెట్ px1, y1 బి ది పోల్ అన్నమాట. ఇప్పుడు ఈ పోల్ యొక్క పోలార్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఫార్ములా ఏమవుతుంది పోలార్ ఈక్వేషన్? బాబీ S1 = 0. పోలార్ ఈక్వేషన్ ఏమవుతుంది ఫార్ములా? S1 ఏమండి?
అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ పాయింట్ నుంచి డ్రా చేసే లైన్స్ అని కూడా అనుకోవచ్చు, ఇలా కూడా అనుకోవచ్చు. అప్పుడు మనం ఏమవుతుందంటే ఇక్కడ నుంచి టాంజెన్స్ డ్రా చేసాం అనుకోండి, అది ఏమవుతుంది, ఆ పాయింట్స్ అన్ని కూడా ఇలా వస్తాయి కాబట్టి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వాటిని జాయిన్ చేస్తేనే కదా మనకు పోలార్ ఫామ్ అవుతుంది, అవునా? Yes, sir. Yes, sir. చూడండి, ద పోలార్ ఈక్వేషన్ ఆఫ్ పి, ద ఈక్వేషన్ ఆఫ్ ది పోలార్ ఆఫ్ పి with respect to s equal to 0 is formula s1 equal to 0. ఏమండి, ఇది పోలార్ ఆఫ్ పి మాట. అంటే ఇంకా ఇలా లైన్లు వస్తాయి, నేను వేయలేదు అంతే, అర్థమవుతుంది పోలార్ ఆఫ్ పి అంటే. ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ, xx1 ప్లస్ yy1 మైనస్ 1 ఇంటూ x ప్లస్ x1 ప్లస్ 3/2 ఇంటూ y ప్లస్ y1 ప్లస్ 5 ఈక్వల్ టు 0 అవుతుంది. ఏమండి, నెక్స్ట్ ఇప్పుడు ఇందులోంచి చూడండి 2 LCM చేసేయండి. 2 LCM చేస్తే ఇది ఏమైనా వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, 2x1 minus 1. 2xx1 మైనస్ 2x మైనస్ 2x1 ప్లస్ 3y ప్లస్ 3y1 ప్లస్ 10 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, X. ఇక్కడ x1. x కామన్ అంటే 2x1 మైనస్ 2 ఇంటూ x, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములా రావాలి కదా. ప్లస్ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, y కామన్ తీస్తే 2y ప్లస్ 3 ఇంటూ y, 2y1 ప్లస్ 3 ఇంటూ y ప్లస్ ఇంకేం మిగిలిపోయింది, మైనస్ 2x1 ప్లస్ 3y1 మైనస్ కామన్ తీసేయండి, 2x1 మైనస్ 3y1 మైనస్ 10 అవుతుంది ఈక్వల్ టు 0. ఏమండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనండి. ఇప్పుడు చూడండి, ఇది పోలార్ ఈక్వేషన్, వాడు ఇచ్చింది కూడా పోలార్ ఈక్వేషన్ కాబట్టి 1 and 2 రిప్రజెంట్ సేమ్ లైన్. అర్థమవుతుందండి. yes sir. ఈక్వేషన్ 2 రిప్రజెంట్స్ సేమ్ లైన్. ఎప్పుడైతే సేమ్ లైన్ రిప్రజెంట్ చేస్తుందో ఏమవ్వాలి, కోషన్స్ అనేవి రేషియో ఈక్వల్ అవ్వాలి. కాబట్టి దెన్ 2x1 మైనస్ 2 బై x కోషంట్ 1 ఈక్వల్ టు 2y1 ప్లస్ 3 బై అక్కడ y కోషంట్ 4 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2x1 మైనస్ 3y1 మైనస్ 10 బై మైనస్ 14. అంటే ఈ 0 ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈక్వేట్ చేసుకోండి. ఈక్వేట్ చేస్తే 2x1 మైనస్ 2 ఈక్వల్ టు 2y1 ప్లస్ 3 బై 4 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 8x1 మైనస్ 8 ఈక్వల్ టు 2y1 ప్లస్ 3 అవుతుంది. దీని నుండి 8x1 మైనస్ 2y1 మైనస్ 11 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనండి. 3 అనండి. తర్వాత ఇప్పుడు ఈసారి ఈ రెండు ఈక్వేట్ చేసుకోండి. ఈక్వేట్ చేస్తే 2x1 మైనస్ 2 బై 1 ఈక్వల్ టు 2x1 మైనస్ 3y1 మైనస్ 10 బై 14 అండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 28x1 మైనస్ 28 ఈక్వల్ టు 2x1 మైనస్ 3y1 మైనస్ 10 అండి. మొత్తం వాల్యూ ఇటువైపు తీసుకొచ్చండి. 26x1 ప్లస్ 3y1 మైనస్ 18 ఈక్వల్ టు 0. అంతేనా? మైనస్ 18 మైనస్ 18 ఈక్వల్ టు 0. ఒకసారి చూడండి, 2x1 మైనస్ 2 అని వచ్చింది. తర్వాత ఏమో మైనస్ 2x1 మైనస్ 3y1 మైనస్ 10. అంతే. చూడండి, ఇది ఈక్వేషన్ 4 అనండి. ఈసారి 3, 4 సాల్వ్ చేయండి. Solving 3 and 4 we get. So 3 and 4 సాల్వ్ చేస్తే మనకి ఏమైనా వస్తాయి క్వశ్చన్స్ చెప్పండి. -2 3 -11 -18
మళ్ళీ 8 8, 20 26. 3 x1 y1 1 అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైనా వస్తుందంటే x బై 18 36 ప్లస్ 33 y బై మైనస్ 26 11 అంటే 286 286 ఏనా అంతే. ఇది ఏమవుతుందంటే 18 అంటే 144 1 బై 24 ప్లస్ 52 అంటే మనకి ఏమైనా వస్తుందంటే x బై 99 69 y బై 144 అంటే 4 అంటే 2 4 1 మైనస్ 142 వచ్చింది. 1 బై 75 6 6. x ఈక్వల్ టు 69 బై 76 y ఈక్వల్ టు మైనస్ 142 బై 76 ఏమండి ఆన్సర్ వచ్చిందా ఇంకేమైనా సింప్లిఫై చేశాడా? One not 9 by 76. 109 వచ్చిందా? 9 by 38. అయితే అక్కడ పోయింది ఒకసారి ఆగండి. ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ +5 ఇచ్చాడా -5 ఇచ్చాడా? -5 ఇచ్చాడండి. చూడండి ఒకసారి. ఇది -5 అండి, ఇది -5 అండి, ఇది -10 చూడండి. అంటే ఇది +10 అవుతుంది. Yes, sir. ఇది +10, ఇది +10. ఈ -10 లో వస్తే ఏమవుతుంది? +10 అంటే -10 అంటే 38 అవుతుంది. 38. ఇక్కడి నుంచి మళ్ళీ చేసుకుందాం. చూడండి సార్, x బై ఇది చూడండి ఇది 38 2s ఎంత 76 ఏనా? Yes, sir. Yes, sir. 76 తర్వాత ప్లస్ 33 109 వస్తుంది. x1 బై y1 బై మళ్ళీ ఇదంతా -286 ఇదంతా అవుతుంది ప్లస్ 404 1 బై 404 కదా 304 304 అమ్మాయి 1 బై 24 ప్లస్ 52 చూడండి x1 బై 109 y1 బై 18 వస్తుందా? Yes, sir. 18. 1 బై 72 x1 ఈక్వల్ టు 109 బై 76 y1 ఈక్వల్ టు 18 బై 76 వచ్చిందండి. 18 by 9. 9 by 38 రాశారు. 9 బై 38. Therefore ఏంటది? Since the point of intersection of the tangents is the pole, therefore the point of intersection equal to అర్థమైనా మీకు అది? Yes, Yes, sir. sir. 109 by 76, 9 by 38. Okay. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏమంటాడు వాడు?
if the polar of the points on the circle x square plus y square equal to a square with respect to the circle x square plus y square equal to b square touches the circle x square plus y square equal to c square, then prove that a comma b comma c are in geometrical progression అంటాడు. అంటే ముందు క్వశ్చన్ అర్థం చేసుకోండి. ద పోలార్ ఆఫ్ ది పాయింట్స్ ఆన్ ది సర్కిల్, ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ మీద పాయింట్స్ తీసుకుంటారు కదా, ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ మీద పాయింట్స్ తీసుకుంటే ఆ పాయింట్ యొక్క పోలారు విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ అన్నాడు. చూడండి, ఫస్ట్ సర్కిల్ మీద పాయింట్ ఏదో తీసుకోండి x1 y1 అని. ఏమండి మీకు అర్థమవుతుందని చెప్పింది? Yes, sir. ఆ పాయింట్ యొక్క పోలార్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఆ పాయింట్ యొక్క పోలార్ విత్ రెస్పెక్ట్ టు ఏ సర్కిల్ చేయాలి మనం? సెకండ్ సర్కిల్ చేయాలి. అర్థమవుతుంది? అర్థమవుతుంది సార్. చూడండి ఒకసారి డయాగ్రామ్ వేస్తాను మీకు అర్థం. ఇప్పుడు సర్కిల్ ఎలా తీసుకున్నానమ్మా, ఇది ఫస్ట్ సర్కిల్ అనుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అనుకుందాం. దీని మీద ఏదైనా పాయింట్ ఇది px1 y1 అనుకుందాం. అర్థమవుతుందా మీకు? ఏమండి నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ సర్కిల్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్. చూడండి, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ తీసుకుంటే ఫస్ట్ సర్కిల్ మీద పాయింట్ తో విత్ రెస్పెక్ట్ టు సెకండ్ సర్కిల్ పోలార్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఎక్కడ ఉంటుంది? ఎక్స్టర్నల్ గా ఉంటుంది, ఇంటర్నల్ గా ఉంటుంది పోలార్? సార్ విత్ రెస్పెక్ట్ ఈ పాయింట్ పోలార్ ఫైండ్ అవుట్ చేస్తే ఇంటర్నల్ గా ఉంటుందా, ఎక్స్టర్నల్ గా ఉంటుందా? విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్, ఈ px1 y1 పాయింట్ తో విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ బి స్క్వేర్ పోలార్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎక్స్టర్నల్ గా ఉంది అనుకుందాం. ఇక్కడ ఎక్కడ పోలార్ ఫామ్ అయింది అనుకుందాం. పోలార్ ఫామ్ అయింది అనుకుంటున్నాం. ఈ పోలార్ ఏం చేస్తుందట? విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ చేసిన పోలార్ మాట. ఇది ఏం చేస్తుందట? మరొక సర్కిల్ టచ్ చేస్తుందట. ఆ సర్కిల్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. మీకు అర్థమవుతుందండి? పాయింట్ ఏమో ఫస్ట్ సర్కిల్ మీద ఉంది, ఈ పాయింట్ యొక్క పోలార్ ఈక్వేషన్ ఏమో విత్ రెస్పెక్ట్ టు ఈ సర్కిల్ చేస్తే ఆ పోలార్ ఈక్వేషన్ ఏం చేస్తుంది? ఆ పోలార్ లైన్ ఏం చేస్తుందంటే ఈ సర్కిల్ టచ్ చేస్తుంది. అర్థమైందా మీకు? ఫస్ట్ పాయింట్ ఈ px1 y1 అనే పాయింట్ ఈ సర్కిల్ మీద ఉంది కాబట్టి సర్కిల్ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి కదా. అంటే అప్పుడు ఏమవుతుంది? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ అవుతుందా? అయిపోయింది. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ద పోలార్ ఆఫ్ px1 y1 ఏమవుతుంది? s1 ఈక్వల్ టు 0 అవుతుంది. Yes, sir. s1 ఈక్వల్ టు 0 చేస్తే పోలార్ ఈక్వేషన్ వస్తుంది కదండి. అలా ఆలోచిస్తారండి బాబు. ఒక లైన్ వస్తుంది, మరి ఆ లైన్ ఏం చేస్తుంది? ఆ పోలార్ లైన్ ఈ సర్కిల్ టచ్ చేస్తుందా లేదా? మరి టచ్ చేస్తుందంటే కండిషన్ ఏంటి? అది ఖచ్చితంగా టాంజెంట్ అవ్వాలి. కండిషన్ ఏంటి? ఆర్ ఈక్వల్ టు డి అవ్వాలి. అవునా? Yes, sir. అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఈ పెద్ద సర్కిల్ యొక్క సెంటర్ ఇదే. ఈ సెంటర్ నుంచి దీని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకోవాలి. ఇది డి, ఇది ఆర్. ఆర్ ఈక్వల్ టు డి అవ్వాలి. చూడండి, given circle is x square plus y square equal to a square అన్నాండి. ఏమండి
let p x1 comma y1 బిది పోల్ అందాం, లేదంటే బిది పోల్ అంతే, బిది పోల్ అని అందాం. ఇప్పుడు ఈ p అనే పాయింట్ ఎక్కడ ఉంది? ఈ సర్కిల్ మీద ఉంది. సిన్స్ p x1 comma y1 lies on x square plus y square equal to a square. సో ఏం చేయాలి? ఖచ్చితంగా సర్కిల్ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి కాబట్టి x1 square plus y1 square equal to a square అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. నెక్స్ట్ లెట్ s is identical equal to సెకండ్ సర్కిల్ తీసుకోండి. మరి విత్ రెస్పెక్ట్ ఈ సర్కిలే కదా మరి పోలార్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి x square plus y square minus b square equal to 0 అని తీసుకోండి. ఏమండి? ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ p, equation of polar of p with respect to s equal to 0 is s1 equal to 0. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? xx1 plus yy1 minus b square equal to 0 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అన్నమాట. మరి ఈక్వేషన్ 2 అనేది ఏంటి? లైన్. ఈ లైన్ దేనికి టాంజెంట్ అవుతుంది? థర్డ్ సర్కిల్ కి టాంజెంట్ అవుతుంది. అర్థమవుతుందా? Yes, sir. గివెన్ x square plus y square equal to c square. Center c equal to 0 comma 0. Radius r equal to c. అర్థమైందా? Yes, sir. Since equation 1 got equation 2 is a tangent to the circle x square plus y square equal to c square. Since equation 2 లేదా line 2 is a tangent to the circle x square plus y square equal to c square కాబట్టి so r equal to d. d అంటే ఏంటి? the perpendicular distance from 0 comma 0 to the line 2. అర్థమైందా? Yes, sir. అంటే ఇప్పుడు r అంటే ఎంత వచ్చింది? c ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆరిజిన్ నుంచి ఈ లైన్ కి mod c బై వస్తుంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కదా. Yes, sir. కాబట్టి mod c అంటే ఇక్కడ ఏమైనా వస్తుంది? ఇక్కడ మైనస్ b స్క్వేర్ కదా, మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే కోషంట్ ఆఫ్ x ఎంత? x1 కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. అర్థమైందా? Yes, sir. అర్థమైంది సార్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ 1 నుండి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ రాసుకోవచ్చా? Yes, sir. ఫ్రమ్ 1 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే c ఈక్వల్ టు b స్క్వేర్ బై a, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే b స్క్వేర్ ఈక్వల్ టు ac. b స్క్వేర్ ఈక్వల్ టు ac ఏంటంటే abc అనేవి ఎక్కడ ఉంటాయి? జీపీలో ఉంటాయి. ఎందుకు అలాగా చెప్పండి? therefore a comma b comma c are in gb. ఎందుకుంటాయి అలాగా చూడండి. ఏపీలో ఉండాలంటే కండిషన్ ఏంటి? ఒక సిరీస్ ఏపీలో ఉందని ఎప్పుడు చెప్తాం? డిఫరెన్స్ ఈక్వల్ ఉండాలి. Common. ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ జీపీ. ఏమంటే తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమంటారు? టాంజెంట్స్ ఆర్ డ్రాన్ టు ది సర్కిల్ ఫ్రమ్ ది పాయింట్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ దీస్ టాంజెంట్స్ అండ్ ద కర్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పి. ఇప్పుడు వాడు ఇచ్చిన పాయింట్ దగ్గర టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడండి. ఆ టాంజెంట్స్ అలాగే ఆ పాయింట్ దగ్గర కర్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది చూసారా? కర్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటి? ఈ టాంజెంట్ పాయింట్ సర్కిల్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా పాస్ అయ్యే సీకెంట్ లైన్ అయినా Yes, sir. ఆ సీకెంట్ లైన్ కిను ఈ టాంజెంట్స్ కి ఈ టాంజెంట్స్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు మనం. అర్థమవుతుందా? Yes, sir.
చూడండి సార్ సొల్యూషన్ లో given circle is x square plus y square equal to 16 ఇచ్చాడు. ఏమండి అలాగే ఇంకేం ఇచ్చాడు, రేడియస్ ఏమి ఇచ్చాడే లేదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఆర్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ 4 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ px1, y1 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు గివెన్ 3, 5. 3, 5 అని ఇచ్చాడు. ఇప్పుడు మీకు డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే చెప్తాను. ఇప్పుడు ఇది ఎక్స్టర్నల్ పాయింట్ 3, 5 అనేది, దీని నుంచి టాంజెన్స్ డ్రా చేశారు. ఇది పి అనే పాయింట్. ఇప్పుడు నాకు కర్డ్ ఆఫ్ కాంటాక్ట్ కావాలంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద్వారా పాస్ అయ్యే సీకెంట్ లైన్ మనం కర్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. అవునా అవునా కర్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఇది గుర్తుందా లేదా? ఉంది సార్. నెక్స్ట్ ఇప్పుడు అడిగేది ఏంటంటే వీడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది ఈ లైన్స్ అంటాడు. అంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కావాలి నాకు. ఏమండి చూడండి, ఇది సెంటర్, నెక్స్ట్ ఇప్పుడు క్యూఆర్ అనేది కర్డ్ ఆఫ్ కాంటాక్ట్ అయినా ఏమంటే let QR be the curd of contact. Curd of contact. Equation of the QR ఏమవుతుంది? curd of contact equation ఏంటి ఫార్ములా? ఈక్వేషన్ ఆఫ్ QR లైన్ ఫార్ములా S1 = 0 కదా? ఎస్ సార్. కాబట్టి మూడిటికి S1 = 0 పెట్టానండి, చెప్పానండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ కర్డ్ ఆఫ్ కాంటాక్ట్, పోలార్ ఈక్వేషన్. కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది ఎస్ అని తీసుకోండి, ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ ని ఎస్ అని తీసుకోండి. ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఇది -16 = 0 అని తీసుకోండి. అంటే S1 = 0 అంటే xx1 + yy1 -16 = 0. మరి పాయింట్ x1 y1 పాయింట్ ఏంటి? 3, 5 కదా. +y × 5 -16 = 0. అంటే ఇది ఏమవుతుంది పాయింట్? ఇది లైన్ 3x + 5y - 16 = 0 అవుతుంది. అంటే కర్డ్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చింది నాకు. ఏమండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కావాలంటే ఇక్కడ ఈ లైన్ వచ్చింది నాకు. ఏమండి నెక్స్ట్ ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, ఈ పాయింట్ నుంచి అదేమవుతుంది? హైట్ అవుతుందా ట్రయాంగిల్కి? ఎస్ సార్. చూడండి అలాగే ఇక్కడ ఈ ఈక్వేషన్ మనకి సి నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, రేడియస్ రేడియస్ అదే QC సార్. అదే సార్ QC బి. సరే తీసుకోండి, సెవెంత్ నుంచి సెవెంత్ అయిపోయింది కదమ్మా, ఇక్కడ నుంచి తీసుకోవాలి కదా. తీసుకోండి. తీసుకోండి. లెట్ హెచ్ ఈక్వల్ టు అనుకుంటాను, ఇది చూడండి. లెట్ హెచ్ ఈక్వల్ టు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్
P3, 5 to the లైన్ 1 అండి. అర్థమవుతుందండి? లైన్ 1. ఇప్పుడు దట్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమైనా వస్తుంది ఇక్కడ? ax1 + b1 + c/√a² + b² కదా. రాయాల ఫార్ములా మామూలుగా డైరెక్ట్ గా రాశాను. డైరెక్ట్ గా x1 y1 అన్నాను. లేదంటే ఎలా రాస్తాను చూడండి ఒకసారి. అయితే 3x1 + 5y1 - 16/√3² + 5² అన్న. మాడ్ ఇప్పుడు 3 × 3 + 5 × 5 - 16/(9 + 25) దట్ ఈక్వల్ టు మాడ్ 9 + 25 - 16/√34 అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది? 16 చేస్తే 9 అంటే 18/34 అవుతుంది. అర్థమైందా? తర్వాత let d equal to the perpendicular distance from ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఎంత? 0 0 అయినా సెంటర్ ఇక్కడ రాసుకోండి. ఇది ముందు సెంటర్ 0 0 అని రాసుకోండి. ఇక్కడ సెంటర్ C = 0 0 అని రాసుకోండి. ఆ సమ్ చేసేటప్పుడు మర్చిపోకుండా. ఫ్రమ్ సెంటర్ ఎక్కడి నుంచి? 0 0 నుంచే కదా. 0, 0 టు ది లైన్ 1. అంటే d ఈక్వల్ టు ఫార్ములా మాడ్ c/√a² + b² అవుతుంది. కాబట్టి మాడ్ c అంటే ఏమవుతుంది? మాడ్ 16 అయినా మైనస్ √a² + b² అంటే ఇక్కడ 3² + 5. దట్ ఈక్వల్ టు 16/√34 అనేది. అంతేనా? అంతే సార్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెంత్ ఆఫ్ ది కర్డ్ ఫైండ్ అవుట్ చేద్దామండి. QR అందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కర్డ్ యొక్క లెంత్ QR అవుతుందా? ఇది సెంటర్ ద్వారా పాస్ అవ్వలేదని చెప్పాను అందాక మీకు. అందుకనే మీరు డయాగ్రామ్ వేసుకునేటప్పుడు సెంటర్ దూరంగా వేసుకోండి లైన్. బాబు అలా వేసుకోండి. కాబట్టి ఇప్పుడు లెంత్ ఆఫ్ ది కర్డ్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి. 2√r² - d² కదా. అవునా? కాబట్టి ఇప్పుడు లెంత్ ఆఫ్ ది కర్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఇక్కడ నేను ఏమంటానంటే బిని లెంత్ ఆఫ్ ది కర్డ్ అంటాను. లెట్ b ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది కర్డ్ QR. కర్డ్ QR. కర్డ్ అంటే మళ్ళీ లైన్ సెగ్మెంట్ రాయాలి QR. లేదంటే రాయిపోయిన పర్లేదు, కర్డ్ అని రాసింది QR అనుకుంటే b ఈక్వల్ టు ఏమవుతుంది? 2√r² - d² అవుతుందండి. మరి దట్ ఈక్వల్ టు 2√r² అంటే ఏమవుతుంది? 16 కదా. 16 అంటే 4² అంటే 16 రాసేచ్చు కదా. -d² అంటే d ఎంత వచ్చింది? 16/34. కాబట్టి 16/√34 హోల్ స్క్వేర్ అయినా దట్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే 2√16 - 256/34 అవుతుంది. ఇది సింప్లిఫై చేస్తే 2 చూడండి, అక్కడ క్యాన్సిల్ అయ్యేది ఏమైనా ఉందా? 2 క్యాన్సిల్ అయిపోతుందేమో కదా. 120 times 2 17s 17 LCM అవుతుంది. 17 16 ఎంత అవుతుంది అంటారు? 16 16 256 అండి. 256 అంటే 266 6 272 -120 దట్ ఈక్వల్ 2√4 144 17 అంటే 2 × 12/√17 అంటే 24/√17 అవుతుంది.
ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఆఫ్ బిహెచ్ అనే Yes, sir. Of BH. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. దట్ ఈక్వల్ టు హాఫ్ బి అంటే బి అంటే ఎంత వచ్చిందండి? 24/√70 ఇంటూ హైట్ అంటే ఎంత వచ్చిందండి? 18/34. ఈ 2 ఇందులో వాళ్ళ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఏమవుతుంది? √2 × 17 కింద రాసుకుంటే √17 అంటే 17 అయిపోతుందా? 12 × 8 అసలే అర్థం కూడా అనవసరం. √17 × √2 లేదా √17 × √2. ఈ √2 ఇందులో 6 √2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 6 × 18 అంటే 108. 108 √2 బై √17 × √17 అంటే 70 అంతే స్క్వేర్ యూనిట్స్. తర్వాత ఈసారి మెథడ్ 2 చూడండి. మెథడ్ 2 given circle is S is identical equal to x square plus y square minus 16 equal to 0. Center C equal to 0, 0. Radius R equal to 4. తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఫార్ములా ఫామ్ చేస్తాం, అదే ఫార్ములా అప్లై చేస్తాం అన్నమాట. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏదో చెప్పాను మీకు. ఏం చెప్పాను? R × S11 హోల్ పవర్ 3/2/R² + S11 అని చెప్పాను అన్న. ఆ ఫార్ములా అప్లై చేసుకోవడమే. చూడండి. నౌ S11 ఈక్వల్ టు వాడు పాయింట్ ఏదో ఇచ్చాడు. ఏం ఇచ్చాడు? పాయింట్ 3,5 అనుకుంటా. Yes, sir. 3, given Px1, y1 is y1 equal to 3, 5. తర్వాత S11 equal to x1² plus y1² minus 16. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే that equal to 3² plus 5² minus 16. That equal to 9 plus 9 అంటే 18 వస్తుంది. అంటే 18 వస్తుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఫార్ములా R × S11 హోల్ పవర్ 3/2/R² + S11. దట్ ఈక్వల్ టు R అంటే 4 × 18 పవర్ 3/2/4² + 18. దట్ ఈక్వల్ టు 4 × 2 × 9 హోల్ పవర్ 3/2 లేదా 2 × 3² అని రాసుకోవచ్చు హోల్ పవర్ 3/2/4² అంటే 16 + 18. దట్ ఈక్వల్ టు ఇక్కడ 4 × 2 పవర్ 3/2 అంటే 2 పవర్ 3/2 మనం 2 × 2 పవర్ 1/2 అని రాసుకోవచ్చు. ఇంటూ 3² హోల్ పవర్ 3/2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. 16 అంటే 34 అవుతుంది. 2 ఇందులో 2 టైమ్స్ 2 17 టైమ్స్. 2 × √2 2 పవర్ 1/2 అంటే √2. ఇక్కడ 3³ అంటే 27. 27 × 2 అంటే ఎంత? 54. 54 × 2 అంటే ఎంత? 108. 108 √2 అవుతుంది. 17 స్క్వేర్ యూనిట్స్. ఈ ఫార్ములా గుర్తుంటే ఇలా చేసేచ్చు, లేదంటే మొత్తం ప్రొసీజర్ అంతా అలా చేసుకోవాలి అంతే. తర్వాత క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది పాయింట్ హూస్ పోలార్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ అదే సర్కిల్ ఇచ్చాడు అండ్ ద సర్కిల్ అని చెప్పి ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు అన్న. అంటే సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే P అనేది పోల్ అని తీసుకోండి, లేదా లోకస్ ఆఫ్ ది P ది పాయింట్ అని లోకస్ అని తీసుకోండి. ఫస్ట్ సర్కిల్ పోలార్ ఈక్వేషన్ కట్టండి.
సెకండ్ సర్కిల్ పోలార్ ఈక్వేషన్ కట్టండి. మరి రెండు కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి కండిషన్ ఏమవుతుంది? టూ లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉన్న కండిషన్ ఏంటి? a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉన్న కండిషన్ ఏంటి? ఇవన్నీ గంగలో వదిలేశారు అంతే. a1a2 + b1a2 given circle, sir, s is identical equal to x square plus y square minus 4x minus 4y minus 8 = 0, and s dash is identical equal to x square plus y square minus 2x plus 6y minus 2 = 0. ఇప్పుడు వీటికి సంబంధించిన పోలార్స్ అనేవి పర్పెండిక్యులర్ గా ఉండడానికి కండిషన్ అడుగుతున్నాడు, లోకస్ అడుగుతున్నాడు. చూడండి, let p(x1, y1, be any point on the locus. Let p(x1, y1, be any point on the locus. The polar of p with respect to s = 0 is ఫార్ములా ఏంటి? s1 = 0. కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఏమవుతుంది? xx1 + yy1 + y1 minus 2 × x minus 4 × y + y1 minus 8 = 0. అంతేనా? దీన్ని మళ్ళీ మనం x కామన్ తీసి y కామన్ తీసి కాన్స్టెంట్ వచ్చేలా రాద్దాం. చూడండి సార్ -1 వస్తుంది. అమ్మా అంతే సార్. వస్తున్నాం ఇది. ఎస్ సార్. చూడండి, మల్టిప్లై చేద్దాం. xx1 + yy1 తర్వాత ఈక్వేషన్ ఏం చేసాం? ఆఫ్ చేసాం అంటే మైనస్ వచ్చింది కాబట్టి -x1 అంతేనా? కాదు కాదు, -2x -2x1 తర్వాత -2y -2y1 minus 8 = 0. ఇప్పుడు దీని నుండి ఈ రెండిట్లో x కామన్ తీయండి. అంటే x1 - 2 × x ప్లస్ ఈ రెండిట్లో y కామన్ తీయండి. y1 - 2 × y తర్వాత మిగిలినంత కాన్స్టెంట్ కింద రాసేయండి. మైనస్ కామన్ తీయండి మిగిలిన వాటిలో. -2x1 + 2y1 + 4 అయ్యో 8 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకోండి. తర్వాత the polar of p the equation of polar of p and right, the equation of polar of p, the equation of polar of p with respect to the circle s dash = 0 is ఏమొస్తుంది? s-1 = 0. 1 dash = 0. That implies xx1 plus yy1 minus 1 × x plus x1 plus 3 × y plus y1 minus 2 = 0. దీని నుండి మనకు అర్థమైతే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఎక్స్లో కామన్ తీసేస్తే x1 - 1 × x y1 + 3 × y అలా వస్తాయి. మరి అర్థం కాదు కాబట్టి మనం ఇంకోసారి రాసుకోవాలి. స్టెప్ y1 - x - x1 plus 3y plus 3y1 minus 2 = 0. ఇప్పుడు మనం x కామన్ తీస్తే x1 - 1 × x plus y1 plus 3 × y మైనస్ కామన్ తీస్తే -(x1 - 3y1 + 2) అవుతుంది. =0. ఇది ఈక్వేషన్ 2 అన్నమాట. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు వాడు ఏమిచ్చాడు? సిన్స్ ఈక్వేషన్స్ 1 and 2 ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ కదా. సిన్స్ the lines 1 and 2 are perpendicular to each other, so a1 a2 plus b1 b2 = 0 here.
a1 equal to x1 minus 2, b1 equal to y1 minus 2, a2 equal to x1 minus 1, b2 equal to y1 plus 3. అర్థమైతే అక్కడ రాయక్కర్లేదు. x1 minus 2 into x1 minus 1 plus y1 minus 2 into y1 plus 3 equal to 0. దీని నుండి సింప్లిఫై చేస్తే x1 స్క్వేర్ మైనస్ x1 మైనస్ 2x1 అంటే మైనస్ 3x1 ప్లస్ 2 y1 స్క్వేర్ ప్లస్ 3y1 మైనస్ 2y1 అంటే ప్లస్ y1 మైనస్ 6 ఈక్వల్ టు 0. దీని ఒక ఆర్డర్లో రాస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 3x1 ప్లస్ y1 మైనస్ 4 ఈక్వల్ టు 0 అయిపోయింది. Therefore, the locus of p x1 comma y1 is 1 లో తీసేయండి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 3x ప్లస్ y మైనస్ 4 ఈక్వల్ టు 0 అయిపోయింది. తర్వాత క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్. Find the locus of the foot of the perpendicular drawn from the origin to any chord of the circle which subtends a right angle at the origin. ఏమండి అంటే ఇప్పుడు అనేది ఏంటంటే వాడు ఇచ్చిన సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్కి ఏంటంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రా చేయమంటాడు. ఎక్కడి నుంచి? ఆరిజిన్ నుంచి. అవునా? ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రా చేసిన తర్వాత అది కూడా ఎక్కడికి? ఆ సర్కిల్ మీద ఏదైనా కర్డ్. నేను చెప్పింది అర్థమైందా? ఒక సర్కిల్ ఎస్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారండి. ఈ సర్కిల్ మీద ఏదైనా కర్డ్ తీసుకున్నారండి. ఈ కర్డ్ కి ఏంటంటే ఆరిజిన్ నుంచి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రా చేయమంటారండి. అది ఏమవుతుందట? ఆరిజిన్ దగ్గర రైట్ యాంగిల్ చేస్తుందని చెప్పి ప్రూవ్ చేయమంటారు. దాని యొక్క లోకస్, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ యొక్క లోకస్ అనేది ఆరిజిన్ దగ్గర రైట్ యాంగిల్ చేస్తుందని చెప్పి ప్రూవ్ చేయమంటారు. చూడండి ఫిఫ్త్ సొల్యూషన్. సర్కిల్ ఈక్వేషన్ ఇలా తీసుకున్నాం. ఇది ఒక కర్డ్ అండి, ఇది కర్డ్. ఏమండి ఇప్పుడు ఇది ఆరిజిన్ అండి. ఇప్పుడు దీనికి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కావాలి కదా, లోకస్ అంటే ఇది 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 అర్థమవుతుందా? మరి లైన్ ఇదే కావాలని ఏం లేదు కదా, ఎలా గీస్తే ఇక్కడ వస్తుంది కదా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. మాట్లాడండి. అది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అమ్మ. ఆరిజిన్ నుంచి ఈ కర్డ్ కి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ px1 y1 అనుకున్నాను. ప్లీజ్. S is identical equal to x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. Let p x1 comma y1 be the foot of the perpendicular drawn from the origin to the curve అనుకున్నాం. ఇప్పుడు ఈ ఓపి అనేది ఈ కర్డ్కి ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అది కూడా మనం మాట్లాడాలి. స్లోప్ ఆఫ్ ఓపి బార్ ఈక్వల్ టు ఏమవుతుందంటే y1 మైనస్ 0 అంటే y1 బై x1. తర్వాత ఈ ఓపి అనేది క్యూఆర్ పర్పెండిక్యులర్. ఈ క్యూ అనేది ఏమో కర్డ్ అనుకుంటాం. క్యూఆర్ అనేది కర్డ్ క్యూఆర్. ఇప్పుడు స్లోప్ ఆఫ్ క్యూఆర్ చూడండి. ఓపి ఇస్ పర్పెండిక్యులర్ టు క్యూఆర్. లెట్ స్లోప్ ఆఫ్ క్యూఆర్ ఈక్వల్ టు m2 అనుకుంటాను. ఇది ఓపిని m1 అనుకుంటాను. స్లోప్ ఆఫ్ ఓపి బార్ ఈజ్ m1 ఈక్వల్ టు అనుకున్నాను. ఏమండి ఇప్పుడు సిన్స్
OP bar is perpendicular to QR. కాబట్టి స్లోప్ ఆఫ్ దెన్ ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఏమవ్వాలి -1కి ఈక్వల్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుందంటే y1 by x1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. దీని నుండి m2 ఈక్వల్ టు -x1 by y1 అవుతుంది. అంటే స్లోప్ ఆఫ్ ది కర్వ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ది కర్వ్ QR is m2 equal to -x1 by y1. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ QR ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ QR is ఫార్ములా y minus y1 equal to m into x minus x1. అంటే y minus y1 equal to m అంటే ఏమని వచ్చింది -x1 by y1 into x minus x1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y1 minus y1 square equal to -xx1 plus x1 square. మొత్తం వాల్యూస్ రైట్ సైడ్ తీసుకో. y1 square ఇలాగే ఇది ఇలా తీసుకోండి. xx1 plus y1 equal to x1 square plus y1 square. దీన్ని డివైడ్ చేయండి. xx1 plus y1 by x1 square plus y1 square equal to 1. దిస్ ఈజ్ ఈక్వేషన్. ఎక్కడైనా ఈక్వేషన్ అనుకున్నాం, ఏం లేదు, ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు S1 equal to 0 చేయొచ్చు. S1 equal to 0 చేస్తా వచ్చేదేమో సార్. ఏంటి కార్డ్ ఈక్వేషన్ అంటే అంతేనా? ఆన్సరా? అంత ప్రాసెస్ కాకుండా S1 equal to 0 చేస్తే వస్తుంది కదా సార్. కర్డ్ ఈక్వేషన్ S1 equal to 0 అంటున్నాం, బాగానే ఉంది. అయితే మరి P అనే పాయింట్ దగ్గర కర్డ్ ఈక్వేషన్ అదే సార్ P x1 లో వస్తుంది కదా సార్, అది దాని P. అంటే ఇక్కడ స్లోప్ ఉపయోగించాలమ్మా. ఇది పర్పెండిక్యులర్ అని ఇచ్చాడు కదా కండిషనర్. ఎస్ సార్. ఆ కండిషన్ ఉపయోగించడం కోసం ఇది అంతా చేస్తాం. వెరీ గుడ్. పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇవన్నీ ఇచ్చాడు కదా, అందువల్ల పాయింట్కి ఏంటంటే కర్డ్ కావాలంటే అలా చేసాం. అది విషయం. సరే, ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అయింది. తర్వాత ఇది 2 అందాం. ఇది వాడు ఇచ్చిన సర్కిల్ 1 అందాం. ఏది సర్కిల్? ఇది 1 అందాం. ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2తో హోమోజనైజింగ్ చేద్దాం. మనం ఫస్ట్ ఇయర్లో చేసాం, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లో గుర్తుందా? హోమోజనైజింగ్ చేస్తాం. హోమోజనైజింగ్ ఈక్వేషన్ 1 with the help of equation 2. With the help of equation 2 we get, అప్పుడు ఏమొస్తుంది? x² + y² + 2g ఇంటూ x ఉంటుంది కదా. ఇంటూ x ఇంటూ 1 అవుతుంది, ప్లస్ 2f ఇంటూ y ఇంటూ 1 అవుతుంది, ప్లస్ c ఇంటూ 1² ఈక్వల్. ఇది అర్థమైందా? x² + y² + 2gx ఇంటూ 1 బదులు ఏం రాసుకోవచ్చు? xx1 + yy1 by x1² + y1² ప్లస్ 2fy ఇంటూ xx1 + yy1 by x1² + y1² ప్లస్ c ఇంటూ xx1 + yy1 by x1² + y1² whole square equal to 0. అర్థమైందండి? ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే x² కోషెంట్ కావాలంటే ఏమొస్తుందంటారు?
ఏమొస్తుందంటారు ఇక్కడ? x1 square plus y1 square plus x1 2 స్క్వేర్ ప్లస్ రేటమే ఏంటి first LCM కట్టాం. ఒకసారి బాబీ చూడు ఒకసారి. కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కావాలంటే మళ్ళీ అలా మల్టిప్లై చేసుకుని సింప్లిఫై చేసుకునే కన్నా ఇక్కడ కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 తీసుకొచ్చే. Yes, sir. Yes, sir. కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేస్తేనే ఎక్స్ స్క్వేర్ వస్తుంది కాబట్టి 2gx1/x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అని తీసుకొచ్చే. Yes, sir. అలాగే ఇక్కడ కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కావాలంటే x1 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అని వస్తుంది కాబట్టి cx1 స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ అని తీసుకొచ్చే. Yes, sir. అది బెస్ట్ కదా. Yes, sir. ది ఈక్వేషన్ 3 అనండి. Quotient of x square in equation 3. Is ఏమని వస్తుంది ఇక్కడ? Quotient of x square అంటే ఇక్కడ 1 ఇక్కడ quotient of x square అంటే gx into xx1 అంటే gx1 x square వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమని వస్తుందంటే ప్లస్ 2gx1 by x1 square plus y1 square. అర్థమైందా? Yes, sir. ఇక్కడ ఏమొస్తుంది x1 స్క్వేర్ x స్క్వేర్ కోషంట్ అంటే దీని స్క్వేర్ చేస్తే x స్క్వేర్ x1 స్క్వేర్ కాబట్టి cx1 స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్. తర్వాత కోషంట్ ఆఫ్ y స్క్వేర్ ఈక్వల్ టు కోషంట్ ఆఫ్ y స్క్వేర్ ఇన్ ఈక్వేషన్ 3 ఈజ్ 1 ప్లస్ దీని రివర్స్ అవుతుంది 2f/1 బై x1 plus cy1 square by x1 square plus y1 square whole square. ఏమండి ఇంకేమన్నాడు? అన్నాడు మరి ఈక్వేషన్ 3 ఏం రిప్రజెంట్ చేస్తుంది? సిన్స్ ఈక్వేషన్ 3 represents a pair of perpendicular lines కదా. ఎప్పుడైతే పర్పెండిక్యులర్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందో మన కండిషన్ ఏమవుతుంది? సో కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ ఏమవ్వాలి? 0. అంటే కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 2gx1 బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ cx1 స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏమో 1 ప్లస్ 2f/1 బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ cy1 స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. That implies LCM ఫైండ్ అవుట్ చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అవుతుంది. ఇదేమో 1 ప్లస్ 1 అంటే 2 అవుతుంది కదా. Yes, sir. కాబట్టి ఇది ఏమవుతుందంటే 2 ఇంటూ అర్థమైనా కూడా రాయను, ఇంకోసారి రాయనా? అర్థమైంది. అర్థమైంది సార్. 1 ప్లస్ 1 అంటే 2 ప్లస్ 2gx1 బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2f/1 బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ ఈ రెండిట్లో c కామన్ తీస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ వస్తుందా బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్. అర్థమైందా? ఇది 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది ఈక్వల్ టు 0 అవుతుంది. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అవుతుంది. ఎల్సిఎం చేసి పంపించేసాం అనుకోండి ఇలాగా 2 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2f/1 ప్లస్ c ఈక్వల్ టు 0 బై y1 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ ఉంది. అది ఇలా పంపించాను. అర్థమవుతుందా స్టెప్ అయినా? మళ్ళీ అర్థమవుతుంది సార్. ఇంప్లైజ్ 2తో మల్టిప్లై చేయండి. 2x1 స్క్వేర్ ప్లస్ 2y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2f/1 ప్లస్ c ఈక్వల్ టు 0.
ఏమండి ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 2 ఇంటూ x1 కామన్ తీస్తాను, 2x1 కామన్ తీస్తే x1 ప్లస్ g ఇంటూ 2x1 ప్లస్ y1 ప్లస్ f ఇంటూ 2y1 ప్లస్ c అని x1 లో y1 లో లేవు కదా, ద లోకస్ ఆఫ్ పాయింట్ ఏమనుకున్నాం, x1 y1 అనే ఎస్ సార్. ద లోకస్ ఆఫ్ వాడు క్వశ్చన్ ఏమన్నాడు, లోకస్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ px1, y1 ఈస్ 1 తీసేయండి, 2 ఇంటూ కామన్ తీయండి, 2 ఇంటూ ఇలా ఉంచేసాడు కదా, అయితే ఇది కూడా ఉంచేద్దాం. ఇంక ఈ స్టెప్ ఎందుకు, ఇది అనవసరం కదా, అలా వదిలేండి. 2 ఇంటూ స్క్వేర్ ప్లస్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c అంతే కదా ఇచ్చాడు. ఎస్ సార్. ఒకసారి తీసుకోండి.